హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? సెలవులని అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. మేము సెలవుల్లో ఈ విధంగా ఇంటి పక్కన పిల్లలతో చదరంగం ఆటను పిల్లలకు నేర్పించాలని ప్రయత్నిస్తున్నాము. చదరంగం అనగా ఇప్పుడు దీనిని చెస్ అని అంటున్నారు. చదరంగం ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఒక వినోద పోటీ రేపెట్టే ఆట. ఈ రోజుల్లో చదరంగం ప్రపంచ ఆటలలోనే ప్రఖ్యాతి వహించింది. ఈ ఆటను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 61 కోట్ల మంది చదరంగం క్లబ్బులను ఇంటర్నెట్లలో ఈ మెయిల్ ద్వారానో ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీలలో ఆడుతున్నారు. ఈ ఆటలు పిల్లలకు ఆడించడం వలన మేధాశక్తి అంటే తెలివితేటలు, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చు. అలాగే వారిలో ఏకాగ్రతతో కూడా పెంపొందుతుందని చెప్పవచ్చు. ఈ ఆటకు కావలసినవి చదరంగం బోర్డు, అలాగే నలుపు తెలుపు పావులు. ఒక ఆటగాడు తెలుపును, మరొక ఆటగాడు నలుపును ఎంచుకుంటాడు. ఒక్కొక్కరికి 16 చొప్పున పావులు వస్తాయి. ఆ పావులకి పేర్లు కూడా ఉన్నాయండోయ్. అందులో ఒక రాజు, ఒక రాణి, 2 ఏనుగులు, 2 గుర్రాలు, 2 శటకాలు, 8 బంట్లు అంటే సైనికులు అన్నమాట. ఈ ఆట యొక్క ఉద్దేశం ఏంటంటే ఎదుటి రాజును ఎక్కడికి కదలనీయకుండా బంధించగలిగితే మనం ఈ ఆటను జయించినట్టు అవుతుంది. ఇలా పిల్లలకు రోజు ఒక అర్ధగంట లేదా అలాగే దాన్ని వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెంచుకుంటూ ఒక పావు గంటతో స్టార్ట్ చేస్తే పిల్లల ఇష్టాన్ని బట్టి మనం వీటిని నేర్పించవచ్చు. ఈ మధ్య కాలంలో ఇవి ట్యూషన్స్ కూడా పెట్టడం స్టార్ట్ అవుతుంది. 3 రోజుల పాటు ఇది నేర్పించడం జరుగుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్లో తెలియజేయండి.